రంగనాథం అనే ఊర్లో రంగయ్య అనే గ్రామ పెద్ద ఉండేవాడు. అతను ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చినా పరిష్కరించేవాడు. అయితే అదే గ్రామంలో భూమయ్య అనే వ్యక్తి ఉన్నాడు. అతనికి రంగయ్య అంటే గిట్టదు. ఎందుకంటే భూమయ్య గ్రామ పెద్ద కావాల్సింది, కానీ రంగయ్యను గ్రామ ప్రజలు గ్రామ పెద్దగా చేశారు. గ్రామ ప్రజలు ఆ రంగయ్యను ఇష్టపూర్వకంగా గ్రామ పెద్దగా ఎన్నుకున్నారు. కానీ నిజానికి గ్రామ పెద్దను నేను. ఎలాగైనా ఆ రంగయ్యను గ్రామ పెద్ద పదవి నుండి తప్పించి నేను ఎలాగైనా గ్రామ పెద్దని అవుతాను. ఎందుకయ్యా మీరు ఇలా అంటున్నారు? ఆ రంగయ్య గారు చాలా మంచివారు. ఎవరికైనా కష్టాలు వస్తే ఖచ్చితంగా ఆయన ఏదో ఒక పరిష్కారం చూపుతారు. నేను ఎలాగైనా అతను సంపాదించుకున్న పేరుని నాశనం చేస్తా. మళ్ళీ నేను ఈ గ్రామానికి గ్రామ పెద్దనవుతాను. భూమయ్య గ్రామ పెద్ద అవ్వాలని రంగయ్యను ఎలాగైనా తప్పు పట్టించాలని ఆలోచిస్తాడు. ఎన్నో కుట్రలు వేస్తాడు. రాము అనే వ్యక్తి తన ఆవు అనారోగ్యంతో చావు దగ్గర ఉంది. కానీ రాముకి ఆవు జీవనాధారం. తన ఆవుని ఎలాగైనా బ్రతికించుకోవాలని అనుకుంటాడు. గ్రామ వైద్యుడి దగ్గర వెళ్తాడు రాము. వైద్యులు గారు, నా ఆవు చాలా రోజుల నుండి అనారోగ్యంగా ఉంది. నాకు ఏమనిపిస్తుంది అంటే కొంపదీసి నా ఆవు చనిపోతుందేమో. నాకు ఒకే జీవనాధారం ఆవు, దయచేసి ఏదొక్కటి చేయండి. చూడు రాము, నేను ఏమి చేయలేను అని అనుకోవద్దు. నేను నీ ఆవుని ఆరోగ్యంగా ఉండేలా చేస్తా, కానీ దానికి నువ్వు 10,000 రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. 10,000 రూపాయల? వైద్యులు గారు, నా దగ్గర అంత డబ్బులు లేవు. నేను చాలా పేదవాణ్ణి. నేను ఈ యొక్క ఆవుకి పెట్టే ఖర్చు ఇంకో 5,000 కలిపితే మంచి ఆవు వస్తుంది. కొత్త ఆవే కొనుక్కో. ఇదిగో రాము, ఇక్కడ సమస్య జీవులది కాదు, డబ్బుది. నేను రోజుకి నా వైద్యంతో సుమారు 20 ఆవులను పరీక్షిస్తా. ఉచితంగా కాదు, డబ్బుతో చేస్తా. నా వృత్తి డబ్బుతో కూడింది. ఏం చేయాలో తెలియక అడవిలో ఒక దట్టమైన గుహలో కూర్చొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాడు రాము. అయితే హఠాత్తుగా ఒక గాంధర్వ కన్య ప్రత్యక్షమవుతుంది. ఓ మానవ, ఎందుకని నువ్వు ఈ ప్రదేశంలో దిగులుగా కూర్చొని ఉన్నావు? నీ సమస్య ఏమిటి? అమ్మ, మీరు ఎవరో గాంధర్వ కన్యలా ఉన్నారు. నాకు మీరు సాయం చేస్తారా? నా దగ్గర ఒక ఆవు ఉంది, కానీ అది అనారోగ్యంగా ఉంది. వైద్యులు ఏమంటున్నారంటే ఆవుకు వైద్యం చేయాలంటే 10,000 అవుతుందని. నేను చాలా పేదవాణ్ణి, నా దగ్గర డబ్బులు లేవు. నా ఆవు అనారోగ్యంతో చనిపోవాల్సిందే. నేను ఏమి చేయలేక ఇదిగో ఇలా కూర్చున్నా. ఈ మాత్రం దానికే బాధపడితే ఎలా? ఇక్కడికి కొంత దూరంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామంలో రంగయ్య అనే గ్రామ పెద్ద ఉన్నాడు. అతను పేదవాళ్లకు ఎటువంటి సమస్య వచ్చిన సాయం చేస్తారు. నువ్వు వెంటనే బయలుదేరు. రాము గాంధర్వ కన్య చెప్పిన మాటలు విని అడవి నుండి గ్రామానికి బయలుదేరాడు. త్వరగా రంగయ్య ఉండే గ్రామానికి చేరుకుంటాడు. కొంతమందితో రంగయ్య స్థావరం గురించి తెలుసుకుంటాడు రాము. రంగయ్య తన భార్య కొడుకులతో మాట్లాడుతూ, నేను అవసరంలో ఉన్న వారికి ఆదుకోవడం మీకు ఇష్టం లేకపోతే చెప్పండి. ఊరికే దాన ధర్మాలు చేస్తే నా ఆస్తి ఖర్చు అవ్వచ్చు. అందుచేత నా కొడుకు ఏం మిగలదు. అయ్యో, మీరు మంచి చేస్తున్నారు, దానికి మేము అడ్డు చెప్పము. మీరు చేస్తున్న పుణ్యంలో సగం మాకు దక్కుతుంది. మీలాంటి వ్యక్తి కుటుంబంలో రావటం అనేది అదృష్టంగా భావిస్తాం. అవును నాన్న, మీరు చేసే పని మంచిది. దానికి నేను సమర్థిస్తా. మీరు వేసిన బాటలో నేను నడుస్తా. అప్పుడే రాము రంగయ్య ఇంటికి వస్తాడు. వచ్చి జరిగిందంతా వివరంగా చెప్తాడు రాము. అప్పుడు రంగయ్య, మీరేం దిగులు పడవద్దు, మీ ఆవుకి ఖర్చు అయ్యే డబ్బులు నేను ఇస్తా అని రంగయ్య రాముకి కొంత డబ్బు సాయంగా ఇస్తాడు.